హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట నుంచి బంజారా హిల్స్ వైపు వెళ్తుండగా డివైడర్ పైకెక్కి కరెంటు స్తంభానికి కారు ఢీకొట్టింది. ఘటన జరిగే సమయంలో కారులో ముగ్గురు ప్రయాణిస్తుండగా వీరంతా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట నుంచి బంజారా హిల్స్ వైపు వెళ్తుండగా డివైడర్ పైకెక్కి కరెంటు స్తంభాన్ని కారు ఢీకొట్టింది. ఘటన జరిగే సమయంలో కారులో ముగ్గురు ప్రయాణిస్తుండగా వీరంతా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ప్రమాదానికి కారణం ఏంటి? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పంజాగుట్ట నుంచి బంజారా హిల్స్ వైపు వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే ప్రమాదానికి గురై రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి కారును అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ఇటు పంజాగుట్ట నుంచి బంజారా హిల్స్ వైపు వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కారు అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకువెళ్ళింది. అక్కడికి కూడా కారు కంట్రోల్ కాకపోవడంతో ముందునే ఉండేటటువంటి కరెంట్ పోల్ ను ఢీకొట్టింది. అనంతరం కారు ఆగింది. అయితే కారులో డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వారంతా కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడమే ఈ ప్రమాదానికి గల కారణం అన్న ప్రాథమిక అంచనాకు ఇటు పోలీసులు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరంతా కూడా నైట్ షిఫ్ట్ ముగించుకుని అనంతరం వారిని తమ ఇళ్లకు చేరవేసేటటువంటి క్రమంలోనే ఈ వాహనం బయలుదేరినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో ఈ ముగ్గురుని తీసుకుని వివిధ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా బంజారా హిల్స్ వైపు వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో మొత్తానికి కారులో ఉన్న వాళ్ళంతా కూడా సేఫ్ ఉన్నారంటూ చెప్పుకోవచ్చు. స్వల్ప గాయాలతోనే వీరంతా బయటపడ్డారు. మరోవైపు మద్యం మత్తులో ఈ ప్రమాదం ఏదైనా జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు వైపు దర్యాప్తు కొనసాగించారు. డ్రైవర్ కు స్పాట్ లోనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహించారు. ఇదే సమయంలో డ్రైవర్ ఎలాంటి మద్యం సేవించాలనంటూ కూడా నిర్ధారణ అయింది. నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమంటూ కూడా పోలీసులు భావించారు. సో మొత్తానికి కారును రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి కారును బయటికి తీసి అనంతరం ట్రాఫిక్ ని పునరుద్ధరించారు. కేసు నమోదు చేస్తూ దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. పవన్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.